తెలంగాణ సాంస్కృతిక నిర్మాణంలో అపూర్వ కృషి చేసిన జాతి వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. ఆధునిక కాలం తెలంగాణకు బహుకరించిన అరుదైన వరం సురవరం. గోలకొండ అనగానే తొలుత గుర్తొచ్చే పేరు సురవరం. సాంఘిక చరిత్రలు గుర్తు రాగానే మొదట మదిలో మెదిలే పేరు ప్రతాపరెడ్డి. పత్రికా రచనలో ప్రమాణాలు నెలకొల్పిన వ్యక్తి. జీవిత పర్యంతం ప్రతి పనితో ప్రజాబాహుల్యాన్ని మేల్కొల్పిన శక్తి సురవరం ప్రతాపరెడ్డి. రచయితగా, పత్రికా సంపాదకుడిగా, పరిశోధకుడిగా, ప్రజా చరిత్రకారుడిగా, వక్తగా, సంఘ సేవకుడిగా, చైతన్య ప్రేరకుడిగా, సంస్థల నిర్వాహకుడిగా సురవరం ప్రతాపరెడ్డి అందించిన సేవలు ఆయన బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనాలు, ప్రజా నీరాజనాలు. పండుగల ప్రస్తావన వస్తే వాటి మూలాల దాకా వెళ్ళి విపులంగా వివరించే విశేష జ్ఞానం ఆయనది. భాష వైపు చూపు పడితే సంస్కృత, ప్రాకృత, ఫారసీక, ఉర్దూ లోతులకు వెళ్ళి చర్చించగలిగే సమగ్ర పాండిత్యం ప్రతాపరెడ్డి స్వంతం. అంతే అభిమానంతో తెలంగాణ భాషను ప్రేమించి వ్యవహార భాషలో పద్యం అల్లిన పద దక్షత సురవరంకే సాధ్యం. వసతి గృహాల నిర్వహణ, స్థాపన, విద్యార్థుల వికాస రూపకల్పన ఆయన అంకిత భావనకు, పనితనానికి ప్రతీక. మత్సుతునక మెచ్చుతునక. కథలు రాసిన, నాటకం రాసిన, వ్యాసం రాసిన, పద్యం రచించిన, సంస్కృతి చరిత్ర వివరించిన సురవరం ప్రతాపరెడ్డి ముద్ర అనితర సాధ్యం. ప్రతాపరెడ్డిది ఒక ఒరవడి, ఒక ఉద్వేగం, ఒక చైతన్యం. ప్రతిభా సమన్విత ప్రజ్ఞ ప్రతాపరెడ్డి. తెలంగాణ చరిత్రలో ఆయనది ఒక ప్రత్యేక అధ్యాయం. సురవరం ప్రతాపరెడ్డి 28 మే 1896వ తేదీన రంగమ్మ నారాయణ రెడ్డి దంపతులకు గద్వాల సంస్థానం ఇటిక్యాల పాడు సమీపంలోని బోరవెల్లి గ్రామంలో జన్మించాడు. హైదరాబాదులో ఇంటర్, మద్రాసులో BA పూర్తి చేసి న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు. రాజబహద్దూర్ వెంకట్రామారెడ్డి కోరిక మేరకు రెడ్డి హాస్టల్ నిర్వాహకుడిగా, గోలకొండ పత్రిక సంపాదకుడిగా పనిచేశాడు. ఆంధ్ర మహాసభ తొలి సమావేశానికి ఆయనే అధ్యక్షుడు. తెలంగాణలో కవులెవరూ లేరనే పరుష వ్యాఖ్యకు సవాలుగా 354 మంది కవులతో గోలుకొండ కవుల సంచిక ప్రచురించి గర్వకారణంగా నిలిచాడు. భక్త తుకారాం, ఉచ్చల విషాదం ప్రతాపరెడ్డి రచించిన నాటకాలు, హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, రామాయణ కాలం నాటి విశేషాలు ఆయన రచించిన అరుదైన అపురూప పరిశోధనా గ్రంథాలు. ఆయన రచించిన కథలన్నీ సురవరం ప్రతాపరెడ్డి కథలుగా వెలువడ్డాయి. ఆయన రచించిన సంపాదకీయాలన్నీ గోలకొండ సంపాదకీయాలుగా ప్రచురించబడ్డాయి. ఆంధ్రుల సాంఘిక చరిత్ర ప్రతాపరెడ్డికి విశేష ఖ్యాతి కూర్చిపెట్టిన గ్రంథం. ప్రతాపరెడ్డి కథలెంత విశిష్టమైనవో ఆయన మొగలాయి కథలు అంతే ప్రత్యేకమైనవి. పరాన్న జీవులుగా పబ్బం గడుపుకుంటున్న పురోహిత వర్గానికి గుణపాఠం చెప్పిన కథ బంగారు గాడిద. హాస్యానికి హాస్యం, జ్ఞానానికి జ్ఞానం, హేతువుకు హేతువు పండించిన చిన్న కథ బంగారు గాడిద. బంగారు గాడిద. ఇప్పటికీ 150 ఏళ్ళ నాటి మాట. ఒక గొప్ప మంత్రి ఉండేవాడు.
ఆయన పేరుతో మనకేమి కానీ ఈ కథ మాత్రం నిజంగా జరిగింది. ఆ మంత్రి రాజు కూడాను. ఆయన గొప్ప దాత. అందులో బ్రాహ్మణులంటే ఆయనకు పంచప్రాణాలు లేచిపోయేవి. వారికిచ్చినట్లు ఎవ్వరికీ దానం ఇచ్చేవారు కారు. ఆయన దానం విషయంలో పాత్రములు ఎరగడు. బ్రాహ్మణులు దానరూపకంగా ఆయన ద్రవ్యకోశాన్ని చూరగొన్నా కానీ వారికి ఆశ వదలలేదు. ఒకే తూరి ఆయన వద్ద నుండి ఒకే మొత్తంగా గొప్ప ద్రవ్యం లాగవలెనని వారికి బుద్ధి పుట్టింది. ఒకనాడు వారిలో కొందరు చేరి మంత్రాలోచన చేసినారు. అందులో ఒక ఆయనకు మంచి యుక్తి తోచింది. ఆయన ఇట్లన్నాడు, నేను మంచి ఆలోచన చెప్తా వినండి. నేను సన్యాసి వేషంతో మంత్రి గారి దగ్గరికి పోతాను. అక్కడ నేను ఉపాయాలు చేసి ఆయనను మెప్పించి నేను చెప్పినట్లు చేసేదానికి ఒప్పిస్తాను. తరువాత తమతో ఆలోచిస్తే మీరున్ను నా మాట ప్రకారం చెయ్యాలే అని ఏమేమో ఉపాయం చెప్పినాడు. అందరూ ఆయన ఆలోచన బాగుందని మెచ్చుకున్నారు. మర్నాడే పై బ్రాహ్మణుడు సన్యాసి వేషంతో మంత్రి దగ్గరికి పోయినాడు. మంత్రి దిగ్గున లేచి నడుముకు సెల్లా బిగించుకొని పొట్ట మీద బోరగిలపడి నమస్తే అన్నాడు. సన్యాసి మహాగంభీరంగా జై సీతారాం అని కుడి చేయి పైకెత్తి దీవించినాడు. ఒంటి నిండా అగ్వబూడిద పూసుకున్నాడు. చేత వంకర టింకర కట్టెబట్టినాడు. ఎక్కడిదో ఒకటి సంపాదించుకున్న సొరకాయ బుర్ర చంకన తగిలించుకున్నాడు. జింకతోలు మడిచి ఇంకో చంకన ఇరికించుకున్నాడు. మాట మాటకు జై సీతారాం అని గర్జిస్తాడు. మంత్రిగారు వారిని కూర్చుండబెట్టి దేశాల సమాచారాలు అడిగినారు. సన్యాసి ఇట్లా సెలవిచ్చినాడు, మహారాజ్, నేను కాశీయాత్ర చేసి రామేశ్వరం పోతూ ఉన్నాను. నేను బైరాగిని. నాకింకేమిన్ని ప్రాపంచికమైన కోరికలు లేవు. నేను నీ వద్ద ఒక పైసా కూడా తీసుకోను. కానీ నేను చెప్పేది బాగా విను. నేను గంగలో స్నానం చేసి గట్టుపైన గోచిబట్ట ఆరవేసి కూర్చొని ఉంటిని. ఎప్పుడో ఒక గాడిద వచ్చి ఆ బట్టను తినివేసింది. నాకు మహాకోపం వచ్చింది. కొట్టబోయినాను. అంతలో ఆ గాడిద వద్దు వద్దు అని నోటి నిండా మాట్లాడింది. నాకు ఆశ్చర్యమైంది. భయపడిపోతిని. అయినా సంగతి తెలుసుకుందామని ఇట్లడిగి తిని, నీవు చూస్తే గాడిదవు, కానీ మనిషి వలె మాట్లాడతావు, ఏం విచిత్రం అన్నాను. ఆ గాడిద ఇట్లా అన్నది, నా చరిత్ర కొంత చెప్తా విను. నేను పూర్వజన్మంలో ఒక మంత్రి తల్లిని. నేను కర్మ ప్రారబ్ధం చేత ఇట్లు గాడిదనై పుట్టినాను. కానీ నా కొడుకు మహాదాత అగుట చేత నాకు పూర్వజన్మ స్మృతి కలిగింది. మీరు రామేశ్వరం పోతూ పోతూ నా కొడుకును చూస్తే ఇట్లు చెప్పేది, నీ తల్లి గాడిదయ్యి నరకబాధ అనుభవిస్తూ ఉంది. నీ తల్లికి ముక్తి ఇప్పించే కోరిక ఉంటే నీవు గాడిదంత నిండు బంగారు విగ్రహం చేసి బ్రాహ్మణులకు దానము చేయవలెను. లేకుంటే నా గతి ఇట్లే ఉంటుంది అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాను. నేను అదే ప్రకారం మాట ఇచ్చి ఈ సంగతి నీతో చెప్పడానికి వచ్చినాను. వచ్చిన పని అయింది. ఇక నీ ఇష్టం. నేను పోతూ ఉన్నాను అని సన్యాసి లేచినాడు. మంత్రికి పట్టరాని దుఃఖం కలిగింది. సన్యాసి చెప్పిన మాటలు నమ్మినాడు. పైగా ఆయన ఏమిన్ని ప్రతిఫలం కోరనందున ఇంకా విశ్వాసం ఎక్కువయ్యింది. ఆయనను పంపివేసినాడు. వెంటనే బ్రాహ్మణులను పిలిపించినాడు. సంగతంతా చెప్పుకొన్నాడు. వారు ఇట్లని జవాబిచ్చినారు, అయ్యో పాపం, ఎంత ఘోరము! శాస్త్ర ప్రకారముగా కూడా సన్యాసి చెప్పిన ప్రకారం చేయవలసిందని ఆజ్ఞ ఉన్నది. మీ తల్లి
ఉత్తమలోకమునకు పంపే ఏర్పాటు చేయకుంటే మీరిన్ని దినాలు చేసిన సుకృతమంతా వ్యర్థమే. తప్పక ఆ ప్రకారం చెయ్యండి అన్నారు. ఇంకా కొంతసేపు ఆలోచించి శుభదినం పంచాంగ శుద్ధి చూచి ఏర్పాటు చేసినారు. వెంటనే తన ఖజాంచీకి ఒక పెద్ద గాడిదను బంగారుతో చేయించేదానికి కావలసినంత ధనము ఇయ్యవలసినదని మంత్రి గారు ఆజ్ఞాపించినారు. సర్కార్ ఖజానా ఖాళీ అన్నాడు ఖజాంచి. అరే బాకీ తీసుకురా అన్నాడు మంత్రి. ఒక తట్టు బంగారు గాడిదను తయారు చేసే దాంట్లో పట్నం కంసాలి వాళ్ళు పోరాడుతున్నారు. ఈ సంగతంతా కొడుకు చూచినాడు. తన తండ్రికి వెర్రి ముదిరిపోతున్నది. దీనికి తగిన ప్రతిక్రియ చేయవలననుకున్నాడు. ఆయన భార్య గతించి 2 ఏళ్ళు అయి ఉంటుంది. అంతలో భార్య తద్దినం వచ్చింది. బ్రాహ్మణులకు బాగా సంభావనలు ఇస్తానని అందరినీ పిలిపించినాడు. వారికి కడుపు నిండా భోజనాలు పెట్టించినాడు. భోజనమైన తర్వాత వారినందరినీ ఆంగణంలో సమావేశం చేసినాడు. గవిని దర్వాజా బందు చేయించినాడు. ఒక మూలకు పెద్ద పెద్ద మంటలు చేసి సుమారు 20-30 కడ్డీలు ఎర్రగా కాచుతూ ఉండేది. బ్రాహ్మణులు చూసినారు. ఏమిటయ్యా అది అని కొందరు అక్కడుండే చోబ్దార్లను అడిగినారు. ఒకడు ఇట్లా జవాబిచ్చినాడు. ఏమి చెప్పాలి సామి, మా మంత్రిగారి కొడుకు భార్యకు చచ్చే ముందర వాయిపట్లు పట్టుకున్నవి. వాతలేస్తేనే బతుకుతా, లేకుంటే చస్తా అంటూ ఉండింది ఆమె. ఆఖరుకు ఇట్లానే మంటలు చేసి సలాకులు కాల్చి వాతలు వేసేదానికి సిద్ధపడే వరకే ఆమె గంతు కొట్టింది. మొన్ననే ఒక సన్యాసి మా మంత్రి కొడుకు దగ్గరికి వచ్చి ఇట్లా చెప్పిపోయినాడు. నీ భార్య గంగా తీరములో గాడిద రూపంగా కుంటుతూ తిరుగుతుంది. నాతో మాట్లాడింది. నా మొగడు బ్రాహ్మణులకు భోజనం పెట్టి బాగా దక్షిణలిచ్చి పొయ్యేటప్పుడు తలా ఒక వాత నడుము చుట్టూ వేస్తే నాకు ఈ జన్మలోనే ముక్తి కలుగుతుంది అని చెప్పిందట. అందుకోసరం ఈ తయారీ అంతాను. బ్రాహ్మణులు ఈ మాటలు విని దద్దరిల్లిపోయినారు. లబలబ అరిచినారు. దర్వాద తట్టు ఉరికినారు. ద్వారాలు బంధింపబడి ఉండినవి. చోబ్దారులు కత్తులు జల్పించుకుంటూ బెదిరించినారు. అంతలో మంత్రి కొడుకు వారితో దక్షిణ తీసుకోండి అయ్యగారులు అని పిలిచినారు. మహాప్రభో, మమ్మల్ని వదిలిపెడితే అదే దక్షిణ, మాకు ఇంకేమిన్నీ వద్దు అని ఏకవాక్యంగా వారందరూ కలిసి ప్రార్థించినారు. అయ్యా, మా అమ్మ కూడా గాడిదగానే పుట్టింది, నా భార్య కూడా గాడిదగానే పుట్టింది. ఇద్దరి మోక్షోపాయం మీరే చెప్పండి అన్నాడు మంత్రి కొడుకు. బ్రాహ్మణులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. తుదకు ఒకడు ముందుకొచ్చి ఇట్లా అన్నాడు. మహాప్రభో, బంగారు గాడిద ఉపాయం చెప్పింది వీడేనండి, మాకేమిన్ని తెలియదు. అంతటా మంత్రి కొడుకు పకపక నవ్వి వారి ఉపాయాలంతా తండ్రికి చెప్పి గాడిదను చేయించుటకైనట్టి బంగారును మళ్ళీ అమ్మించి నష్టము నుండి విముక్తి పొందినారు.